యుధిష్ఠిర, రేపు ప్రాతకాలంలో రాజ్యసభలో నీకు యువరాజ పట్టాభిషేకం జరుగుతుంది. సోదరా, అక్కా, ఈ వస్త్రాలు మీరు నాకు పంపారెందుకు? నీ పుత్రుడు యువరాజుగా అభిషిక్తుడైనప్పుడు ఈ రాజవస్త్రాలు వాని భుజాలపై ఉంచుతారు. నీవే ఎంచుకో. కాని అక్కా, ఈ అధికారం కేవలం మహారాణికే ఉంది. నేను నేత్రాలపై గంతలు ధరించి ఉన్నాను. ఈ కార్యంలో ఎంపిక నీవు చేయడమే ఉచితం కుంతి. విషయం అధికారానిది కాదు, యోగ్యతది. అక్కా, మీరు రాకుమారులు సాధించిన విజయానికి దుఃఖిస్తున్నారా? కుంతి, నీ పుత్రుల విజయంపై నాకు ఏ దుఃఖమూ లేదు. నా పుత్రులు పరాజితులయ్యారన్నా బాధ దహించి వేస్తోంది నన్ను. మీరు అంగీకరిస్తే దుర్యోధనుడే యువరాజు కాగలడు. నేను రాణిని. రాజ్యహితం కోసం ఏది చేయడం ఉచితమో తప్పక నేనదే చేస్తాను. మరి అమ్మను కూడా కదా. నా పుత్రుని పదవీకాంక్ష పూర్తి కాలేనిది. ఈ విషయం గురించి దుఃఖించే అధికారం ఖచ్చితంగా ఉంది నాకు. వెళ్ళుకుంది. యువరాజ పట్టాభిషేకానికి సమయం ఆసన్నమవుతోంది. నాకు ఎందుకిలా అనిపిస్తోందక్కా? ఈ కారణంగా తమకు నాకు మధ్య అంతరం పెరుగుతోందని. మన జీవితాలు దుఃఖంతో నిండినప్పుడు పరస్పరం దగ్గరయ్యాం. ఇప్పుడు నీకు జీవితంలో సుఖపడే సమయం వచ్చింది కుంతి. దుఃఖం దగ్గర చేస్తుంది, ఇక సుఖం అంతరాన్ని పెంచుతుంది. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు పితామహ. ఆయుష్మాన్ భవ. ప్రణామాలు చిన్నాన్నగారు. కళ్యాణమస్తు. ప్రణామాలు గురుదేవా. ఆయుష్మాన్ భవ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఆసీనులు కండి. పరిత్రాణాయ సాధూనాం, సాధువులకు ముక్తినిచ్చేందుకు, వినాశాయ చ దుష్కృతాం, పాపకార్యాలు చేసేవారిని నాశనం చేసేందుకు, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపించడం కోసం నేను వసుదేవ సుతుడను ప్రవేశిస్తున్నాను ఈ మహాభారతమనే గాథలోకి.